నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మరి చాలా వరకు మనం ఎన్నో వీడియోస్‌లో కూడా కొన్ని ఎనర్జీస్ బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న పనులు జరగకుండొచ్చు అని కూడా మనమైతే మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ ఎనర్జీస్ ఎందుకు బ్లాక్ అవుతాయి మేడం? రీజన్స్ ఏంటి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం రొటీన్ వర్క్లో అనుకున్న పనులు ఒక్కొక్కసారి జరగవు, ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా జరిగిపోతుంటాయి, ఒక్కొక్కసారి స్లో మూమెంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి అస్సలే జరగవు. ఈ అసలే జరగవు అని మనకు మార్నింగ్ లేవగానే ఒక పని మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా మన మైండ్లో ఏమనుకుంటాము, ఇవాళ నేను అనుకున్న ఈ పని నాకు జరగలేదు, ఇంకా డే అంతా ఇలాగే ఉంటుందేమో అనే ఒక ఫీలింగ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తూ దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ పని స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఈ నెగిటివ్ ఎనర్జీతో పాటుగా స్టార్ట్ చేస్తాం. ఇది అయినా కంప్లీట్ అవుతుందా లేదా, ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఇలా అయ్యింది, ఇదైనా కంప్లీట్ అవుతుందా లేదా అనేటటువంటి ఇంకొక నెగిటివ్ని క్యారీ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా ఈ నెగిటివ్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంత బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తుంటాం. మనకున్న ఈ 7 చక్రాస్ కూడా ఎనర్జీస్ని ఇచ్చేవే. ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీని బట్టి కూడా మనకి వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ వర్క్ మీద మనకున్నటువంటి యాటిట్యూడ్స్, మనకున్నటువంటి కాన్సన్ట్రేషన్, మనం చేసేటటువంటి ఫోకస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే పని చేస్తే చేసాంలే లేకపోతే లేదు అని అనుకున్నప్పుడు ఒక నిర్లక్ష్యం ఉన్నప్పుడు పని జరిగినా జరగకపోయినా నీకు పెద్దగా టెన్షన్ అనేది ఉండదు అక్కడ. కానీ ఖచ్చితంగా ఈ పని జరగాలి అని నువ్వు అనుకున్నప్పుడు అది జరగడానికి నువ్వు ఎంత ఫోకస్ పెడుతున్నావు, ఎంతగా పాజిటివ్గా ఆలోచిస్తున్నావు, ఎంత ఎనర్జీని దానికోసం నువ్వు స్పెండ్ చేస్తున్నావు, ఎంత నీలో ఉన్న భయాన్ని తొలగించుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు ఆ పని వర్కౌట్ అవ్వడం అనేది కష్టతరం అవుతుంది. ఎందుకు, నువ్వు ఆల్రెడీ ఒక నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నావు కాబట్టి. అదే మనం పొద్దున్న లేవగానే మనం ఏం చేయాలి, ఇవాళ నేను చేసే ప్రతి పని అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, అందుకు కావలసిన శక్తిని నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఓకే, అంటే ఆల్రెడీ నువ్వు ఒక పాజిటివ్నెస్ని నీ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఫీడ్ చేస్తున్నావు. ఇదంతా ఎనర్జీ బ్లాక్ అవుతుంది, ఎనర్జీని నేను పొందలేకపోతున్నాను అని అంటే నువ్వు ఇచ్చే ఒక చిన్న థాట్, నీ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఇచ్చేటటువంటి ఒక చిన్న ఫీలింగే కారణం. అందుకే సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు కూడా నువ్వు ఇవ్వాల్సినటువంటి ఫీలింగ్స్ పాజిటివ్ ఫీలింగ్స్ అయి ఉండాలి, పాజిటివ్ థాట్స్ అయి ఉండాలి, నువ్వు వెళ్ళే మార్గం పాజిటివిటీ అయి ఉండాలి, దాంతోపాటుగా నమ్మకం అనేది ఉండాలి. అవి లేకపోతే బ్లాకేజెస్ పడడం చాలా ఈజీ, ఇమ్మీడియట్గా అనమాట. ఎంత చిన్న పని కూడా మనకి బ్లాక్ అయిపోయి దానిని మనం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కనున్న దానికి వెళ్ళి రావడానికి కూడా అయ్యో నాకు అసలు టైం కుదరలేదు అంటాం. ఎందుకని, నువ్వు అది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు, పక్కనే కదా అనేటటువంటి ఒక నిర్లక్ష్యం కూడా ఉంది దానికి కారణం. అంటే నీలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్, నీలో ఉన్నటువంటి ఆ యొక్క థాట్సే నీకు బ్లాకేజెస్కి క్లియర్ అవుతాయి. మనం అనుకుంటామండి నాకే ఎందుకు ఇలా అయిపోతుంది అంటే, నాకే ఎందుకు ఇలా అవుతుంది కాదు, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, దీని అంతటికీ కారణం నా యొక్క ఆలోచన విధానమే. ఆ ఒక్క ఆలోచనని, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనని తొలగించినట్లయితే ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. మార్నింగ్ కొన్ని నెగిటివ్ థాట్స్ పెడతాం మనం, మధ్యాహ్నం కొన్ని నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటాం, నైట్ కొన్ని నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటాం. మనిషి జనరల్గా పొద్దున్న లేవగానే ఏమంటాడంటే అసలు ఇవాళ పనులు అవుతాయా అవ్వా, మధ్యాహ్నం పొద్దున్న కాలే కదా మధ్యాహ్నం అన్నా అవుతాయా, నైట్ వెళ్ళేటప్పటికి రేపు అసలు పనులు జరుగుతాయా. కొంతమంది ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళే మార్గం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు అనుకున్నది ఏది సాధించరు, ఏది కూడా వాళ్ళు తొందరగా ఓవర్కమ్ చేయలేరు. పోనీలే ఆ పని కాలేదు కానీ ఈ పని మాత్రం ఖచ్చితంగా అవుతుంది అనేటటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్కి వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయిపోయి ఉంటారు. అలాంటప్పుడే స్వాధిష్టాన చక్రంలోని నెగిటివిటీని తొలగించుకోవాలి. యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ నెగిటివ్ థాట్స్, నెగిటివిటీని బాగా క్రియేట్ చేస్తారనమాట. కాలేదు,
ఇంకా జరగదు, ఎప్పటికీ జరగదు. అంటే ఎప్పటికీ కూడా నువ్వు దానిని ఓవర్కమ్ చేయలేనటువంటి స్థితిలోకి నువ్వు చేరుకుంటున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎందుకు బ్లాకేజెస్ అవుతున్నాయండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి అంటే నా యొక్క ఆలోచన నాకు కారణం అవుతుంది. మన లైఫ్ మనమే రాసుకోగల శక్తి మనకుంది. అంటే మనం ఇచ్చేటటువంటి పాజిటివ్నెస్తోని మనం చేసుకోవచ్చా లేదా? నేను నిన్న మీరు షూట్కి రమ్మన్నారు, హై ఫీవర్ ఉంది, లిటరల్లీ 102 ఫీవర్ ఉంది నాకు. బట్ ఓన్లీ నైట్ నేను ఒక్కటే చెప్పాను, ఏంటి, నేను రేపు షూట్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు డూ మై వర్క్. సో ఖచ్చితంగా నేను పొద్దున్న నా వర్క్ని హ్యాపీగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను ఇవాళ షూట్కి వచ్చాను. ఒక్క పాజిటివ్ థాట్, ఒక పాజిటివ్ క్రియేటివిటీ, పాజిటివ్ బిలీవ్, నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావో నీ వర్క్ అంత పాజిటివ్గా జరుగుతుంది. ఒక 4-5 డేస్ మొత్తం పాజిటివ్గా ఆలోచించండి. మీకు జరిగేటటువంటి నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చండి. ఇవాళ మీరు డబ్బులు కావాలన్నారు, రాలేదు, ఓకే, ఎందుకు రాలేదు, ఓకే ఇంతకన్నా ఎక్కువ వస్తుందేమో, రాలేదు అనే బాధపడేదానికన్నా ఇంతకన్నా ఎక్కువ వస్తుంది అనే పాజిటివ్నెస్ని క్రియేట్ చేయండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను పొద్దున్నే లేవాలండి, బాక్స్ కట్టాలండి, స్కూల్కి పంపించాలండి, ఆఫీస్కి వెళ్ళాలండి, ఇవన్నీ వెళ్ళాలండి చెయ్యాలండి అంటున్నారే తప్ప నేను పొద్దున్నే లెగుస్తాను, బాక్స్ కడతాను, స్కూల్కి పంపిస్తాను, ఆఫీస్కి వెళ్తాను, అక్కడ ఐ హ్యావ్ టు వేకప్ని ఐ విల్ గెట్ అప్. ఒక చిన్న పదం, ఒక చిన్న ఆలోచన ఏం చేస్తుంది, నీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. నీ లైఫ్ని చేంజ్ చేసేటటువంటి థాట్స్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ బ్లాకేజ్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మడ్డు ఉంది కదా అని చెప్పి ఇంకొంచెం తీసుకెళ్ళి వేశారనుకోండి, అదేమవుతుంది, గట్టిగా అయిపోతుంది, స్టిక్ ఆన్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం ఓవర్కమ్ చేయలేము. ఓవర్కమ్ చేయాలంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది. సో నెగిటివిటీని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే యూ యువర్ సెల్ఫ్, మీ యొక్క ఓన్ ఆలోచనలే నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నాయి. నాకు చాలా భయం అండి, భయం అని నువ్వే చెప్పావు కదా, మరి ఆ భయాన్ని నువ్వు ఓవర్కమ్ చేయలేనప్పుడు నీకు అది బ్లాకే కదా, నీ మూలాధారంలో అది బ్లాక్గానే క్రియేట్ అవుతుంది కదా. నాకు నమ్మకం లేదండి, ఎస్, నీకు నమ్మకం లేదంటే నీకు శక్తి లేనట్టే కదా. నీ మణిపూరిక చక్రంలో బ్లాక్ నువ్వే క్రియేట్ చేసుకున్నావు కదా. నాకు అసలు ప్రేమ అనేది లేదండి, సో అనాహత చక్రంలోని బ్లాక్ నువ్వే పెట్టుకున్నావు కదా. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటున్నారు, యూ యువర్ సెల్ఫ్. నాకు నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. నా జీవితాన్ని అందంగా మలుచుకోవాలి అని ఉన్నా చేసుకోలేకపోతున్నాను అంటే నా ఆలోచనలే దానికి కారణమని గ్రహించినప్పుడు బ్లాక్స్ని రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ని హ్యాపీగా గడపచ్చు. ఎలా కావాలనుకుంటున్నారో, ఎలా గడపాలనుకుంటున్నారో, ఏ విధంగా మీరు సంతోషంగా అంటే ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో అన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ సాధ్యమవుతాయి. ఒక్క ఆలోచన, చిన్న ఆలోచన, ఆ చిన్న ఆలోచన ఒక్కసారి మార్చండి, ఖచ్చితంగా మీకున్నటువంటి బ్లాకేజెస్ని మీరు రిమూవ్ చేసుకోగలుగుతారు. సో బ్లాక్ ఎందుకు ఏర్పడుతుందంటే మీ యొక్క నెగిటివ్ థాట్స్ వల్ల ఏర్పడుతుంది. మీరు ఆలోచించే విధానం బట్టి ఏర్పడుతుంది, మీ నమ్మకాలు బట్టి ఆలోచన, ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్, బిలీఫ్సే మీ లైఫ్కి చాలా ముఖ్యమైనవి. నువ్వు ఎలా ఆలోచిస్తావో లైఫ్ అలా ఉంటుంది, నువ్వు ఎలా థింక్ చేస్తావో లైఫ్ అలా ఉంటుంది, నువ్వు ఎలా బిలీవ్ చేస్తావో లైఫ్ అలా ఉంటుంది, నీ యాక్షన్స్ ఎలా ఉంటాయో నీ లైఫ్ అలా ఉంటుంది. కాబట్టి బ్లాక్స్ వస్తున్నాయి అంటే నీ జీవితంలో నువ్వు ఆలోచించేటటువంటి, నువ్వు దగ్గర చేసుకుంటున్న నీ పరిస్థితులే నీకు కారణం అనే విషయాన్ని గ్రహించండి. ఫస్ట్ వాళ్ళ డబ్బు రాలేదు, ఆఫర్ రాలేదు అని అంటే అది నీ ఆలోచనే, నీలో ఉన్నటువంటి ఆ థాట్సే నిన్ను అలాగా చేస్తున్నాయి అనే విషయాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా అప్రోచ్ ఛాన్స్, కింద స్క్రోల్ అయిన నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.